నమస్కారం. ఇంటికి కొత్తగా కార్పెంట్రీ పని చేయించుకోవాలనుకున్నప్పుడు ఆ, లామినేట్, వెనీర్, ప్లైవుడ్ అనే మాటలు బాగా వినిపిస్తుంటాయి కదా. అవునవును. చాలా కామన్‌గా వింటాం. అయితే వీటి మధ్య అసలు తేడా ఏంటి, ఏది ఎక్కడ వాడాలి అని తెలియకపోతే కొన్నిసార్లు అనవసరంగా ఖర్చు ఎక్కువైపోతుంది. నిజమే. ఆ కన్‌ఫ్యూషన్ చాలా మందిలో ఉంటుంది. మేం విహార్ ఇంటీరియర్‌లో ఇది రెగ్యులర్‌గా చూస్తాం. అందుకే ఈరోజు మనం ఈ మూడింటి గురించి అంటే ప్లైవుడ్, లామినేట్ ఇంకా వెనీర్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. చాలా మంచిది. అప్పుడు ఇంటికి ఏది కావాలో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా. సరే, అయితే మొదట ప్లైవుడ్తో స్టార్ట్ చేద్దామా? ఇదే కదా అన్నిటికన్నా బేసిక్ మెటీరియల్. అవును. ప్లైవుడ్ అనేది స్ట్రక్చరల్ బేస్ అన్నమాట. అంటే ఫర్నిచర్ తయారీకి పునాది లాంటిది. దీన్ని ఎలా చేస్తారంటే చెక్కను పల్చని పొరలుగా అంటే వెనీర్స్ అంటాం. వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి గట్టిగా గ్లూతో ప్రెస్ చేసి తయారు చేస్తారు. ఓ, అలాగా. అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటుందా? అవును. చాలా స్ట్రాంగ్గా, స్థిరంగా ఉంటుంది. వంగిపోవడం లాంటివి జరగవు. కట్ చేయడానికి, షేప్ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. అంటే ఇప్పుడు కిచెన్ క్యాబినెట్స్ బాడీలు, వార్డ్రోబ్ లోపలి భాగాలు, వీటికి ఇదే వాడతారా? కరెక్ట్. కిచెన్ క్యాబినెట్స్, వార్డ్రోబ్స్, టీవీ యూనిట్స్, బెడ్ ఫ్రేమ్స్ ఇలా స్ట్రెంగ్త్ అవసరమైన అన్ని చోట్ల ప్లైవుడ్డే బెస్ట్. ఇక్కడ విహార్ ఇంటీరియో తరపున మేం చెప్పేదేంటంటే చెప్పండి. ఇప్పుడు BWR గ్రేడ్ అంటే బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్ లేదా ఇంకా బెటర్ అయిన BWP బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ గ్రేడ్ ప్లైవుడ్ వాడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా కిచెన్ లాంటి చోట్ల. ఎగ్జాక్ట్లీ. కిచెన్, బాత్రూమ్ ఏరియాల్లో తేమ ఉంటుంది కదా, అక్కడ సాధారణ ప్లైవుడ్ వాడితే పొరలు ఊడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే BWR లేదా BWP తప్పనిసరి. ఓకే, అర్థమైంది. ప్లైవుడ్ అనేది స్ట్రక్చర్ కోసం, మరి పైన కనిపించే ఫినిష్ కోసం లామినేట్ అంటారు కదా, అది చాలామంది వాడుతుంటారు. అవును, లామినేట్ అనేది ప్లైవుడ్ లాంటి బేస్ మెటీరియల్ మీద అతికించే ఒక రెడీమేడ్ డెకరేటివ్ షీట్ అన్నమాట. ఇది ఆల్రెడీ డిజైన్ చేసి వస్తోంది. చాలా రంగులు, డిజైన్స్ ఉంటాయా ఇందులో? బోలెడు రంగులు, టెక్స్చర్లు. గ్లాజీ ఫినిష్ అంటే మెరుస్తూ ఉంటుంది. మ్యాట్ ఫినిష్ అంటే మెరుపు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. టెక్స్చర్డ్ అంటే కొంచెం గరుకుగా. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని ఎక్కువ ఎందుకు ఇష్టపడతారు? బడ్జెట్ ఫ్రెండ్లీ అవడమేనా కారణం? ప్రధానంగా అదే. ఖర్చు తక్కువ, పైగా మెయింటెనెన్స్ అస్సలు అవసరం లేదు. తడిగుడ్డతో తుడిస్తే చాలు, శుభ్రమైపోతుంది. ఓ వావ్! అందుకే కిచెన్ షట్టర్లకు, వార్డ్రోబ్ డోర్లకు వీటిని ఎక్కువ వాడతారా? అవును. రెగ్యులర్గా వాడే చోట్ల, స్టడీ టేబుల్స్ పైన ఇలాంటి వాటికి పర్ఫెక్ట్. చిన్న గదులున్నాయనుకోండి, అక్కడ గ్లాజీ ఫినిష్ వాడితే లైట్ బాగా రిఫ్లెక్ట్ అయ్యి రూమ్ పెద్దగా కనిపిస్తుంది. మోడర్న్ లుక్ కావాలంటే మ్యాట్ బాగుంటుంది. అందరికి నేచురల్ వుడ్ లుక్ కావాలి కదా, కొంచెం రిచ్గా ఉండాలి అనుకుంటారు. వాళ్ళకి వెనీర్ సూట్ అవుతుందా? సరిగ్గా చెప్పారు. వెనీర్ అంటే అది కూడా ఒక ఫినిష్ లేయరే, కానీ ఇది అసలైన చెక్కతో చేసిన పలుచని పొర. అంటే రియల్ వుడ్ అన్నమాట. ఎస్. న్యాచురల్ వుడ్ థిన్ లేయర్స్ వెనీర్ షీట్స్ని ప్లైవుడ్ బేస్ మీద ప్రెస్ చేసి అతికిస్తారు. దీనివల్ల ఆ చెక్కకున్న సహజమైన గ్రెయిన్స్, టెక్స్చర్ అవన్నీ కనిపిస్తూ చాలా ఎలిగెంట్గా, ప్రీమియంగా ఉంటుంది లుక్. వింటుంటేనే చాలా లగ్జరీగా అనిపిస్తుంది. మరి అసలు చెక్క కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా? లామినేట్తో పోలిస్తే కొంచెం కేర్ తీసుకోవాలి. దుమ్ము అది పడకుండా చూసుకోవాలి. దీన్ని ఎక్కువగా లివింగ్ రూమ్ వాల్ ప్యానలింగ్, టీవీ యూనిట్ వెనకాల, ప్రీమియం వార్డ్రోబ్స్, ఆఫీస్ క్యాబిన్స్ లాంటి చోట్ల, ఆ లుక్ హైలైట్ అవ్వాల్సిన చోట్ల వాడతారు. ఓకే. ఇక్కడ విహార్ ఇంటీరియోగా మా సలహా ఏంటంటే వెనీర్ వాడినప్పుడు దానిమీద PU పాలిష్ వేయించడం మస్ట్. పాలిష్ ఎందుకు? అది వెనీర్ని దుమ్ము, మరకల నుంచి కాపాడుతుంది. దాని న్యాచురల్ అందం ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే కొంచెం ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అన్నమాట. లైఫ్ పెరుగుతుంది. అద్భుతం. ఇప్పుడు మూడింటి గురించి చాలా క్లియర్గా అర్థమైంది. ఒకసారి శ్రోతల కోసం విహార్ ఇంటీరియర్ ఎక్స్పీరియన్స్తో క్విక్గా పోల్చి చెప్తారా? అంటే బేస్, ఫినిష్, కాస్ట్, లుక్స్, మెయింటెనెన్స్ ఇలా. తప్పకుండా. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ప్లైవుడ్ ఇది ఫర్నిచర్ యొక్క బాడీ లేదా స్ట్రక్చర్, బేస్ మెటీరియల్. కాస్ట్ మీడియం, ఇది లోపలుంటుంది, పైన కనిపించదు. లామినేట్ ఇది పైన వేసే డ్రెస్ లాంటిది, ఫినిష్ లేయర్. కాస్ట్ తక్కువ, లుక్ ఆర్టిఫిషియల్ అనిపించొచ్చు కొందరికి, మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ జీరో, రెగ్యులర్ వాడకానికి బెస్ట్. వెనీర్ ఇది కూడా ఫినిష్ లేయరే, కానీ న్యాచురల్ డ్రెస్ లాంటిది. కాస్ట్ ఎక్కువ, లుక్ చాలా న్యాచురల్, ప్రీమియం, మెయింటెనెన్స్ కొంచెం కావాలి, PU పాలిష్.
లగ్జరీ ఫీల్ కోసం ఇది. ఓకే, వెనీర్ మొదట్లో కాస్ట్ ఎక్కువైనా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే దాని అందం ఏళ్ల తరబడి ఉంటుంది, ఇంటికి ఒక వాల్యూ యాడ్ చేస్తుంది. పర్ఫెక్ట్. చాలా క్లియర్గా చెప్పారు. సో ప్లైవుడ్ స్ట్రక్చర్కి, లామినేట్ బడ్జెట్ ఫినిష్కి, వెనీర్ లగ్జరీ న్యాచురల్ లుక్కి అని ఇప్పుడు అందరికీ ఒక ఐడియా వచ్చేసుంటుంది. అవును, మేము విహార్ ఇంటీరియోలో కూడా ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే క్లయింట్స్తో కూర్చుని వీటి గురించి వివరంగా డిస్కస్ చేస్తాం. వాళ్ళ బడ్జెట్, వాళ్ళ టేస్ట్, అవసరాలు వీటన్నిటినీ బట్టి ఏది బెస్ట్ ఆప్షనో సజెస్ట్ చేస్తాం. ఫైనల్ చాయిస్ వాళ్లదే అయినా ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాం. చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్, ఐడియాల కోసం విహార్ ఇంటీరియోని ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా. ఒక చిన్న ఆలోచన, మనం ఇంటికి ఫర్నిచర్ మెటీరియల్స్ ఎంచుకునేటప్పుడు కేవలం అప్పటి ట్రెండ్స్, వెంటనే అయ్యే ఖర్చు మాత్రమే చూస్తున్నామా? లేక 10 ఏళ్ల తర్వాత కూడా మన లైఫ్ స్టైల్కి, ఇంటి విలువకు తగ్గట్టుగా ఉంటుందా అని లాంగ్ టర్మ్లో ఆలోచిస్తున్నామా? దీని గురించి ఆలోచించండి. మంచి పాయింట్. తదుపరి చర్చలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.